సో మనం చూస్తున్నాం తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ప్రభంజనం సృష్టిస్తుంది. సో టీవీకే కను విని ఎరగని రీతిలో ఈ యొక్క రిజల్ట్స్ సాధించడం, ఎందుకంటే కేవలం 2 సంవత్సరాల ముందే పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో అవాంతరాల సంఘటనలు జరగడం అనేది జరిగింది. తర్వాత తొక్కిసలాటలో చాలా మంది కొంతవరకు చనిపోవడం, తర్వాత విజయ్కి కరెక్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లా వారి భార్యతోటి విడాకులు అవ్వడం, ఈ విధంగా ఎంతవరకు డిస్టర్బెన్స్ మూడ్ లో ఉన్నా కూడా ఫైనల్ గా మాత్రం టీవీకే విజయ్ ప్రభంజనం సాధించడం అనేది నిజంగా ఒక రకంగా గ్రేట్ అనుకోవాలి. సో ఇక్కడ గతంలో ఎంజీఆర్ కి వారికి ఏ విధంగా అయితే కలిసి వచ్చిందో అదే విధంగా ఈరోజు తమిళనాడులో ప్రభంజనం సృష్టించడం అనేది జరిగింది. ఇదే అంశం పైన ఎలక్షన్స్ 5 రాష్ట్రాల ఎన్నికల పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈరోజు చూసుకున్నట్టయితే బెంగాల్లో 2 స్థానాలతో మొదలయ్యి ఈరోజు డైరెక్ట్ గా సీఎం స్థానాన్ని కైవసం చేసుకోవడం పైన ఏ విధంగా స్పందిస్తారండి? ఈరోజు బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపియాలని చెప్పేసి బెంగాల్ ప్రజల్లో ఎంతైతే ఒక జాతీయ అభిమానం ఉన్నదో దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా బెంగాల్ యొక్క ఎన్నికల పైన అందరి యొక్క ఆసక్తి కనపరిచారు. ఎందుకంటే బెంగాల్లో మార్పు రావాలి, బీజేపీ గెలవాలి అని చెప్పేసి పార్టీలకు అతీతంగా దేశంలో ఉండే ప్రజలందరి మనసులో కూడా ఉన్నది. ఎందుకంటే గతం 30 సంవత్సరాలు కమ్యూనిస్టుల యొక్క పాలనలో బెంగాల్లో ఒక అరాచకమైనటువంటి పాలన జరిగింది. దాని తర్వాత మమతా బెనర్జీ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క అఫీజ్మెంట్ పాలిటిక్స్, మతతత్వ రాజకీయాలను చేస్తూ దేశానికి భద్రతకు సంబంధించిన అంశాలలో కూడా మరి సహకరించకపోవడం అనేది దేశ ప్రజలందరూ కూడా గమనించారు. అక్కడ ఎంతో మంది ఈ యొక్క విజయం ఊరికి రాలేదు. ఎంతో మంది గతంలో కమ్యూనిస్టుల యొక్క అఘాతాలకు, వాళ్ళ యొక్క దురాఘాతాలకు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చనిపోయారు. అదేవిధంగా బెంగాల్లో ఈ యొక్క మమతా బెనర్జీ యొక్క ఈ 10 ఏళ్ల పాలనలో కూడా చాలా దుర్మార్గమైనటువంటి పాలనను 15 ఏళ్లు కొనసాగించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మార్పును కోరుకున్నారు. అక్కడ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే జరుగుతుందో ఆ యొక్క అభివృద్ధి, అదేవిధంగా దేశ భద్రత కావాల్సినటువంటిది. ముఖ్యంగా ఈ రోజు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. మరి అక్కడ చొరబాట్లు రాకుండా మనం ప్రహారీ గోడలో మనం కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టాలన్నా స్థానికంగా ప్రభుత్వాలు సహకరించకపోవడం కారణంగా అనేక మంది మరి చొరబాటుదారులు దేశంలోకి వస్తున్న సందర్భం మనం చూసాం. ఇదే కాకుండా అస్సాంలో 3వసారి భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. మరి నార్త్ ఈస్ట్ లో కూడా ప్రజలందరూ, ముఖ్యంగా మీరు చూశారు అక్కడ కూడా చాలా మంది బంగ్లాదేశ్ నుంచి చొరబాటై ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు. అక్కడ దాదాపు 33% ముస్లిం ఓటింగ్ ఉంది అక్కడ. అయినా ప్రజలు తిరిగి నరేంద్ర మోడీ గారు ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్, మరి ఆ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, నార్త్ ఈస్ట్ లో అక్కడ డెవలప్మెంట్ విషయంలో ఇప్పుడున్నటువంటి హేమంత్ బిశ్వా శర్మ గారి యొక్క నేతృత్వం, మోదీ గారి యొక్క సహకారం అనేది ఇలా అస్సాం యొక్క వికాసం మరి మిగతా రాష్ట్రాలతో కూడా సమానంగా పోటీపడే స్థాయికి ఇలా అస్సాం రాష్ట్రం రావడం. సో ప్రజలు తిరిగి మళ్ళీ అభివృద్ధి కోసం ఈ రోజు బీజేపీని అక్కడ తిరిగి కోరుకున్నారు. అదేవిధంగా పాండిచేరికి సంబంధించి 2వసారి తిరిగి బీజేపీ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రావడం. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో నిజంగా కూడా కాంగ్రెస్ మరియు డిఎంకే ఏదైతే అవినీతి రాజకీయాలు ఉన్నాయో వాళ్ళ యొక్క కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తీర్పిచ్చినటువంటి సందర్భం మనం చూసాం. సో అక్కడ కూడా ప్రస్తుతం కూడా భారతీయ జనతా పార్టీ సెకండ్ అంటే డిఎంకే అలయన్స్ ప్రతిపక్షం స్థానానికి అక్కడ ఉంది. సో ఇంకా అక్కడ కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయి ముఖ చిత్రం రాలేదు కాబట్టి ఇంకేం జరుగుతుంది అనేది మనం ఈ రోజు కొంత సాయంత్రం 3-4 వరకు వేచి చూడాల్సిన అంశం ఉంది. శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో గెలవడం అనేది సాధ్యమైంది, తెలంగాణలో గెలవడం భారతీయ జనతా పార్టీకి సాధ్యమేనా? 100%. ఇలా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మార్పును కోరుకున్నారు. మీరు గమనించండి, ఏదైతే 2023లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఓటేస్తే
మళ్ళీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వస్తుందో ఏమన్నటువంటి ఒక నమ్మకం లేని కారణంగా కాంగ్రెస్ పార్టీకి మార్పును కోరుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు 8 బీజేపీకి ఇచ్చారు, 8 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అంటే 50% బీజేపీకి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆదరణ చేశారు. సో మార్పు ఇక్కడ మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఎవరి నోట విన్నా కూడా ఈ రోజు ఒక మార్పు రావాలి, బీజేపీ రావాలి అని చెప్పి ఇక్కడ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఒక అవినీతి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పూర్తిగా కమిషన్లతోటి అవినీతితో మరి ఎన్నికల హామీలు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అటు విద్యార్థుల విషయంలో కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్, అటు ఉద్యోగుల విషయంలో కావచ్చు, ఇలా రైతాంగ విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, మరి అన్నిట్లో కూడా ఈ రాష్ట్రం అనేది మరి పూర్తిగా కూడా వెనుకబడేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. అంటే శ్రీవర్ధన్ గారు ఇక్కడ మొన్న కవిత గారు చిట్ చాట్ లో ఒక మాట చెప్పారు, ఇక్కడ కొత్త పార్టీకి స్కోప్ ఉంది, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రాలేదు, సో ఆల్రెడీ కాంగ్రెస్ పాలన చూశారు, బీఆర్ఎస్ పాలన చూశారు, నెక్స్ట్ డెఫినెట్ గా అధికారం మాకు ఇస్తారు, అక్కడ విజయ్ ఏ విధంగా అయితే కింగ్ మేకర్ అవుతున్నారో మేము అదే విధంగా కింగ్ మేకర్ అవుతామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను తెలంగాణ రాజకీయాలను పోల్చుకోలేము. తమిళనాడులో మీకు అందరూ కూడా తెలుసు, సీని గ్లామర్ ఉన్నటువంటి ఫస్ట్ నుంచి కూడా ఒక నేపథ్యం ఉన్నటువంటి రాజకీయాలు అక్కడ. అప్పుడు ఉన్నటువంటి కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, అన్నాదురై కావచ్చు, వీళ్ళందరికీ ఒక సీని గ్లామర్ ఉన్నటువంటి రాజకీయాలు. సో అక్కడ ఒక మార్పు ఉంది. మరి ఇక్కడ కవిత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ అవినీతిలో తాను కూడా పాలుంది కదా, తాను భాగస్వామ్యం ఉంది కదా. ఇవాళ కవిత గారు మాట్లాడుతున్నట్టుగా మహిళా హక్కుల గురించి, అరే 5 సంవత్సరాలు ఒక్క మహిళను కూడా కేబినెట్ లో లేకుండా 5 సంవత్సరాలు ప్రభుత్వం నడిపింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మహిళలకు ఏడు గౌరవాలు ఇచ్చింది. ఇవాళ ఏమి చెప్తున్నట్టు సామాజిక తెలంగాణ విషయంలో, మరి తెలంగాణ రాష్ట్రంలో మరి వాస్తవంగా చెప్పాలంటే నెంబర్ 2గా ఆ రోజు ఉన్నటువంటి ఈటల రాజేందర్ అనే విషయంలో కూడా కావాలని చెప్పేసి బయటికి పంపించినట్టు పార్టీ మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. కవిత కూడా దాంట్లో పాలు పంచుకున్నది. ఇలా కవిత చెప్పేటటువంటి ఏదైతే ఉందో తెలంగాణలో అందరికీ కూడా తెలుసు, కవిత రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఒకవైపు, రెండు వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయ వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలే గాని కవిత గారు చేసింది ఏముంది తెలంగాణ విషయంలో చెప్పండి. ఇలా మహిళలకు ఏదైతే మద్యపాన నిషేధం జరగాలి, మద్యపానంతో అనేక మంది మరి కుటుంబాలు చిన్న భిన్నమైతున్నటువంటి సందర్భంలో ఒక మహిళగా ఆ అంశాన్ని బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మరి ఆమె కలంకిత వేదాంట్లో ఉంది కదా, ఆమెకు ఉన్నటువంటి అదే లిక్కర్ లో కవిత గారి యొక్క ప్రమేయం ఉందని చెప్పేసి జైలుకు పోయించినటువంటి పరిస్థితి. ఆమె ఏమన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోయిందా? ఎందుకొరకు పోయింది అంటే వీళ్ళు ఇక్కడ మీరు ఆమె అనేది ఏదైతుందో ఇది ఓన్లీ తాత్కాలికంగా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆస్తుల పంపకాలు కావచ్చు, వాళ్ళ యొక్క వారసత్వంలో కావచ్చు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఎందుకు వస్తుంది బీజేపీ అని అంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కూడా అన్ని రకాల సామాజిక నాయకత్వం ఉన్నటువంటి ఒక లీడర్షిప్ ఉంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, రామచంద్రరావు గారు కావచ్చు, లేకపోతే ఒకవైపు ధరంపూరి అరవింద్ కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి ఒక సోషల్ ఈక్వేషన్ లీడర్షిప్ భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఉంది. సో తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నటువంటి ఒక మార్పు ఏదైనా రాజకీయాల్లో చేయగలిగేది కేవలం భారతీయ జనతా పార్టీ. సో అందుకోసం ఇక్కడ 100% రేపు భవిష్యత్తులో ఉంది. రేపు మొదటిసారి నరేంద్ర మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యి 3 సార్ల తర్వాత 10వ తారీఖు హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను మరి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ మరి తెలంగాణ ప్రజలకు కూడా ఒక మళ్ళీ భరోసా ఇవ్వడానికి కూడా ఒక పెద్ద వేదిక పరేడ్ గ్రౌండ్ లో మరి లక్షలాది మందితో ఒక వేదికను కూడా ఏర్పాటు చేశాం. అయితే మేము ఒకటి చెప్తున్నాం, మీరు కమ్యూనిస్టులు అనేక సంవత్సరాలు త్రిపురలో ఏలినటువంటి ఆ త్రిపుర రాష్ట్రంలో 2% ఉన్నటువంటి ఓటుల్లో నుంచి మేము అధికారంలోకి వచ్చాం. అట్లనే ఇవాళ కమ్యూనిస్టులు శకం ముగిసింది, టిఎంసీ శకం ముగిసింది, అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఒకసారి కాదు, ఇది ఒకసారి వచ్చిన తర్వాత ఇక అది ఎన్నిసార్లు ఉంటుందో మీరు అస్సాం లాగానే అక్కడ కూడా బెంగాల్ ప్రజలు కోరుకునే సందర్భం చూస్తాం. సో భవిష్యత్తులో ఏదైతే వీళ్ళు ఒక విభజన రాజకీయాలు మాట్లాడారో, తమిళనాడు ఏదైతే స్టాలిన్
మరి దక్షిణ భారతం, ఉత్తర భారతదేశం అని. అవును. ఇలా ప్రజలు వాటిని తిరస్కరించారు. ఇలా వాస్తవంగా ఏదైతే మన పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టారో దాని కారణంగా తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా మరి 33% మహిళలకు రావాల్సిన బిల్లును వీళ్ళు వ్యతిరేకించారు. భవిష్యత్తులో ఇవాళ ఏదైతే టీఎంసీ ఏదైతే ఇవాళ అనుభవిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా అనుభవిస్తుంది. ఓకే. ఇలా కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో మీరు చూడండి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది, ఉనికి లేదు. తమిళనాడులో లేదు, ఇలా వెస్ట్ బెంగాల్లో లేదు, మరి వాళ్ళ ఉనికి లేనటువంటి పరిస్థితి. సరే కేరళ రాజకీయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ అనొచ్చు, అండర్స్టాండింగ్ పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే రకరకాలు కావచ్చు. సో ఈ రోజు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఓకే. 100%. ఓకే. అక్కడ ఉన్న ప్రజలు కూడా మళ్ళీ కోరుకుంటారు. మేము ఏదో ఎన్నికల కోసం పనిచేసేది కాదు. సరే. ఇవాళ వాళ్ళు చాలా మంది ఎస్ఐఆర్ కారణంగా వెస్ట్ బెంగాల్ ఓడిపోయారు అని చెప్తున్నారు. అది తప్పుడు ఆరోపణ. ఎస్ఐఆర్ లో ఏం జరిగింది? ఇలా 91% ఓటింగ్ జరిగింది అని అన్నారు. సరే. వాస్తవంగా ఏంది, ఎస్ఐఆర్ లో జరిగినటువంటిది వీళ్ళు తప్పుడు ఆలోచనలు, ఈవీఎంలను పేర్ల మీద, ఎస్ఐఆర్ల పేర్ల మీద మాట్లాడుతున్నారు. కానీ అక్కడ వాస్తవంగా జరిగింది ఏంటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, డబుల్ ఓట్లు కావచ్చు, వాటిని ఎస్ఐఆర్ లో తీశారు కానీ ఏ ఒక్కరు ఓటు కూడా తీయలేదు. సో ప్రజలు ఊరికే వీళ్ళు బీజేపీ మోదీ ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద ఒక అక్కస్సును వెళ్ళగక్కుతూ బీజేపీని వెళ్ళగక్కితే ప్రజలు ఇలా బీజేపీని పట్టం కట్టారు. సో భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మరి భవిష్యత్తు, ఎందుకంటే పార్టీ కూడా నెక్స్ట్ దృష్టి ఇక్కడ తెలంగాణలో పెట్టబోతుంది. ఈ రోజు బెంగాల్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సునీల్ బన్సల్ గారు గతంలో కూడా యూపీలో ఉండే, ఈసారి సునీల్ బన్సల్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా కీలకమైనటువంటి వారు దాంట్లో పనిచేశారు. అట్లనే తెలంగాణలో కూడా వారు ఇంతమందుకు ఇన్ఛార్జిగా ఉన్నారు. సో 8 ఎంపీ సీట్లు వచ్చిన సందర్భంలో కూడా వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు, అదే విధంగా ఒరిస్సాలో కూడా ఉన్నారు. సో పార్టీ మళ్ళీ ఇక దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, చివరి ఏంటంటే దేశంలో జాతీయవాద రాజకీయాలకు ఎలా ఆదరణ పెరుగుతుంది. నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వాన్ని దేశ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. సో వికసిత్ భారత్ డెవలప్మెంట్ అనేది అయితే ఉందో దాని వైపుగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇక్కడ కూడా వస్తుంది అనేది మాకు నమ్మకం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ భారతీయ జనతా పార్టీకి. సో మొత్తానికి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా క్లారిటీగా ఇక్కడ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం, అండ్ కేరళలో కూడా నెక్స్ట్ కూడా అధికారంలోకి మేమే వస్తాం. సో కమ్యూనిస్ట్ కంచుకోటను కూడా బద్దలు కొట్టామని చెప్పేసి కూడా శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మరి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలపైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.